ప్రేమ కథ అనే సస్పెన్స్ స్టోరీలో ఇది చివరి భాగం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందున్న భాగాలు వినాలనుకుంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వినగలరు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. అర్ధరాత్రి రవీందర్కి మెలకు వచ్చి చూస్తే పక్కన మీనాక్షి కనిపించదన్నమాట. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిందా అని బయటకు వచ్చి చూస్తాడు. ఫోన్లో మాట్లాడుతున్న సూర్య రవీందర్ని చూసి దగ్గరికి వస్తాడు. ఏంటి మామయ్య వెతుకుతున్నారు? మీనాక్షి గదిలో లేదు సూర్య, తన కోసమే చూస్తున్నా. ఇంతలో నిత్య గదిలో నుంచి బయటకు వస్తుంది మీనాక్షి. మీనాక్షి పరిస్థితి అర్థం చేసుకున్న రవీందర్ తనని గదిలోకి తీసుకువెళ్తాడు. మీనాక్షి ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. మీనా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. నిత్య వాడి దగ్గర ఉన్న 10 సంవత్సరాల్లో వాడు నిత్యాన్ని ఎంత టార్చర్ పెట్టి ఉంటాడో రవి. అమ్మ అని ఎన్నిసార్లు ఏడ్చి ఉంటుంది, కానీ మనం ఒక్కసారి కూడా తనను బతికే ఉందని ఆలోచించలేకపోయాం. మీనాక్షి ఏడుస్తూ చెప్తుందన్నమాట. మీనా, మన బిడ్డపై మనకి ఉన్న ప్రేమలో నిజం ఉంది కాబట్టి ఇప్పటికైనా తను మన దగ్గరికి వచ్చింది. ఈ 20 సంవత్సరాలు నిత్య మిస్ అయినా మన ప్రేమ ఇక్కడి నుంచి ప్రతి క్షణం తనకు దొరుకుతుంది. నన్ను నమ్ము మీనా, ఇంకో 3 రోజుల్లో నిత్యాన్ని మన బిడ్డగా నీకు అప్పగిస్తాను అని మీనాక్షి చేతిలో చేయి వేసి మాటిస్తాడనమాట. మీనాక్షి సరే అన్నట్టు తల ఆడిస్తుంది. పడుకో మీనా, చాలా ఆలస్యమైంది అని అంటాడు. రవీందర్ మీనాక్షి ఆలోచనలతోనే నిద్రలోకి జారుకుంటారన్నమాట. అనుకున్నట్టుగానే ఆ రోజు రానే వచ్చింది. ఒకవైపు నచికేతకి శిక్ష పడేలా చేసి తన బిడ్డను కాపాడుకోవాలని రవీందరు, మరోవైపు నిత్యానికి చంపాలని నచికేత ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. ఎవరి సంకల్పం నెరవేరుతుందో కాలమే నిర్ణయించాలి. మీనా ఇంకా రెడీ కాలేదా? కోర్టుకి టైం అవుతుంది. వద్దు రవి, నిత్యాన్ని బయటికి తీసుకువెళ్తే వాడు ఎలా అయినా తనని చంపడానికి ప్రయత్నిస్తాడు. వాడి కేసుని వదిలేయి, అప్పుడైనా మన మీద కోపం తగ్గి నిత్యాన్ని వదిలేస్తాడు అని అంటుంది మీనాక్షి. అంత తేలిగ్గా వాడు నిత్యాన్ని వదిలేస్తాడు అనుకుంటున్నావా? వాడు ఈ సమాజానికి ఒక చీడ పొరుగు. అలాంటి వాటి గురించి అస్సలు మనం ఆలోచించకూడదు. అలాంటి వాడిని అస్సలు వదలను అని అంటాడనమాట. మీనా, నేనున్నా కదా, ఎందుకు భయపడుతున్నా? నిత్యాకి ఏమీ కానివ్వను. ముందు నువ్వు రెడీ అయ్యి కిందికి రా త్వరగా అని చెప్పి రవీందర్ కారు దగ్గరికి వెళ్తాడు. నిత్యాన్ని తీసుకుని అందరూ కోర్టుకి బయలుదేరుతారన్నమాట. మీనాక్షి నిత్య చేతిని పట్టుకొని తన పక్కనే కూర్చుంటుంది. శశిని, కొంతమంది కానిస్టేబుల్స్ని నిత్య దగ్గర ఉంచి రవీందర్, సూర్య కోర్టు బయట కేసు గురించి డిస్కస్ చేస్తున్నారు. అప్పుడే జైలు నుండి నచికేతను తీసుకొని పోలీస్ వ్యాన్ వస్తుంది. నచికేత బయటే నిలబడి ఉన్న రవీందర్ని చూసి దగ్గరికి వెళ్తాడనమాట. ఏంటి రవీందర్, కూతుర్ని కాపాడుకోవాలని నువ్వు, భార్యను కాపాడుకోవాలని నీ మేనల్లుడు చాలా కష్టపడుతున్నట్టున్నారు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా నన్ను గెలవలేరు అని అంటాడనమాట. రవీందర్ మౌనంగా వాడి మాటలు వింటూ ఉంటాడు. పోలీసులు నచికేతని లోపలికి తీసుకెళ్తారు. సూర్య, నీకు చెప్పిన పని పూర్తయిందా? అయింది మామయ్య. సరే, బీ కేర్ఫుల్, లోపలికి వెళ్దాం అని సూర్యని తీసుకెళ్తాడనమాట. జడ్జి రావడంతో కేసు విచారణ మొదలవుతుంది. నచికేత ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించిన వివరాలు, ఆధారాలతో అందిస్తాడు రవీందర్. అవన్నీ పరిశీలించిన తర్వాత ఓకే, ఆధారాలు సరైనవే, అతని మీద ఇంకొక ఆరోపణని మీరు ఫైల్ చేశారు, దానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా అని అడుగుతాడు జడ్జి. ఉన్నాయి మై లార్డ్. 20 సంవత్సరాల క్రితం నా కూతుర్ని బంధించి చంపాలని చూశాడు. 20 ఏళ్ళుగా నా బిడ్డని నాకు దూరం చేసింది కాక ఇప్పటికీ తను చంపాలని చూస్తున్నాడు. నా కూతురికి ఇప్పటికీ తెలియదు తను నా బిడ్డే అని ఎమోషనల్గా చెప్తాడనమాట రవీందర్. ఎవరు మీ కూతురు అని అడుగుతాడనమాట జడ్జి. నిత్య, ఈ నచికేత వల్ల నాకు దూరమైన నా కన్న బిడ్డ అని అంటాడనమాట. నిత్యతో పాటు కోర్టు హాల్ మొత్తం ఆశ్చర్యంగా చూస్తారు. ఆయన్ని కోర్టు బోన్లోకి పిలిపించి సాక్ష్యం చెప్పిస్తారు రవీందర్. నిత్య చిన్నప్పటి నుంచి జరిగినవి అన్నీ చెప్తుంది ఆయ. దానితో పాటు నిత్య, రవీందర్ల యొక్క DNA రిపోర్ట్స్ కూడా అందిస్తాడు. నిత్యకి అక్కడ జరిగేది అర్థం కాక అయోమయంగా చూస్తుంది. రవీందర్ సాక్ష్యాధారాలు అన్నీ జడ్జికి అందిస్తాడనమాట. అవన్నీ పరిశీలించిన తర్వాత తీర్పు ఇవ్వడానికి సిద్ధపడతాడు జడ్జి. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట నిత్య రవీందర్ కనబిడ్డ అని కోర్టు నమ్ముతుంది. ఇన్ని సంవత్సరాలు ఆ తల్లిదండ్రులకి బిడ్డను దూరం చేయడంతో పాటు చంపాలని ప్రయత్నించినందుకు, అలాగే తన భార్య తులసిని హత్య చేసినందుకు, సమాజానికి చెడు చేసే ఇల్లీగల్ బిజినెస్లు నడుపుతున్నాడని నచికేత నేరాలు సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడడంతో కోర్టు అతనికి ఉరిశిక్ష విధిస్తుంది. తీర్పు వెలువడగానే అందరి మొహాలు సంతోషంతో వెలిగిపోతాయి. వెంటనే నచికేత నిత్య పక్కనే ఉన్న శశికి సైగ చేస్తాడు. శశి పక్కకి జరగడంతో ఇంతకుముందే ఎవరికి తెలియకుండా శశి అందించిన గన్తో నిత్యాన్ని షూట్ చేయడానికి ప్రయత్నిస్తాడనమాట నచికేత. అది గుర్తించిన సూర్య నిత్యాన్ని పక్కకి లాగడంతో బుల్లెట్ వెనకున్న కానిస్టేబుల్ చేతికి తగులుతుంది. వెంటనే పోలీసులు నచికేతను చుట్టుముడతారు. ఆ కానిస్టేబుల్ సృహ తప్పి పడిపోతాడు. అక్కడ జనమంతా భయపడి పరిగెడతారనమాట. అది గమనించిన జడ్జి జనాన్ని కంట్రోల్ చేయమని పోలీసులని ఆదేశిస్తాడు. నచికేత కోపంతో మళ్ళీ నిత్యాన్ని షూట్ చేయడానికి ట్రై చేస్తాడు.
పోలీసులు నచికేతకి వార్నింగ్ ఇస్తారు. అయినా తన ప్రయత్నం ఆపకపోవడంతో జడ్జి అక్కడ పరిస్థితిని అదుపులోకి తేవడానికి నచికేతని షూట్ చేయమని ఆర్డర్స్ ఇస్తాడనమాట. షూట్ హిమ్ అని అంటాడనమాట. జడ్జి ఆర్డర్స్ పాస్ చేయడంతో నచికేతని చుట్టుముట్టిన పోలీసులు అతన్ని షూట్ చేస్తారు. ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు నచికేత. కొన ప్రాణాలతో ఉన్న అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళమని ఆదేశం ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు జడ్జి. ఈ గందరగోళంతో నిత్య స్పృహ తప్పిపడిపోతుంది. శివ సహాయంతో నిత్యాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి సిద్ధపడుతుంది మీనాక్షి. సూర్య, రవీందర్ కొన ప్రాణాలతో ఉన్న నచికేత దగ్గరికి వస్తారన్నమాట. రవీందర్, నేను చనిపోయినంత మాత్రం నిత్య బ్రతుకుతుందని అనుకోకు. దాని చావుకి ఆల్రెడీ ప్లాన్ చేసేసాను. నువ్వు దాన్ని ఆపలేవు అని వార్నింగ్ ఇస్తాను నచికేత. రవీందరు, సూర్య వాడి వైపు చూసి నవ్వుతారు. నువ్వు ప్లాన్ చేయడం కాదురా, మేము చేసిన ప్లాన్లో నువ్వు ఇరుక్కున్నావు అని అంటారన్నమాట. రవీందర్ మాటలకి అవాక్కై చూస్తారు నచికేత. అర్థం కాలేదా అని నచికేత వైపు చూస్తూ శశి అని పిలుస్తాడు. శశి ముందుకు వస్తాడనమాట. శశి నీ మనిషి అనుకుంటున్నావా? కాదురా, నా మనిషి. నేను చెప్పడం వల్లే శశి నీ మనిషిగా నటించాడు. నీ గ్యాంగ్స్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం. ఎన్కౌంటర్లో అందరినీ నామరూపాలు లేకుండా చేసేసాం. ఇక మిగిలింది నువ్వే. నీ నేర సామ్రాజ్యం ఈ రోజుతో భూస్థాపితం కాబోతుంది అని అంటాడనమాట. శశి, నన్నే మోసం చేస్తావా? నిన్ను వదిలిపెట్టనని అరుస్తాడు నచికేత. మా నాన్న దొంగ కావచ్చు, కానీ నేను పోలీస్ని. నీలాంటి 420 గాడికి హెల్ప్ చేస్తానని ఎలా అనుకున్నావు అని అడుగుతాడు శశి. రవీందర్ శశిని అప్రిషియేట్ చేస్తాడనమాట. చూడు నచికేత, నిత్య నా కూతురని తెలియగానే నాకు అర్థమైంది నువ్వు తన్ని ఎలా అయినా చంపడానికి ప్రయత్నిస్తావని. అందుకే ప్లానింగ్ నీకంటే ముందే నేనే వేశాను. శశిని నీ దగ్గరికి పంపించి నిత్య విషయం నీకు తెలిసేలా చేశాను. తన ప్రతి అడుగు నీకు తెలిసేలా చేశాను. దాంతో నువ్వు శశిని పూర్తిగా నమ్మావు. నీ గ్యాంగ్ డీటెయిల్స్ నీ ద్వారానే తెలుసుకొని అందరినీ ఈ లోకం నుంచి పంపించేశాను. నిన్ను వదలను రవీందర్, బాధతో ములుగుతూ చెప్తాడనమాట నచికేత. నువ్వే అన్నావుగా నీ కూతుర్ని కాపాడుకోవడానికి నీ లాయర్ తెలివితేటలు ఉపయోగించమని. కానీ నేను ఒక తండ్రిగా ఆలోచించాను. నా బిడ్డను కాపాడుకోవడం అంటే 4 గోడల మధ్య బంధించి ఉంచడం కాదు, తనకి స్వేచ్ఛని ఇవ్వటం. అందుకే ఇలా ప్లాన్ చేశాను. ఒక తండ్రి తన బిడ్డను కాపాడుకోవడానికి ఈ ప్రపంచాన్ని ఏకం చేయలేకపోవచ్చు, కానీ అదే ప్రపంచాన్ని తలకిందులు చేయగలడు. నేను నీ ప్రపంచాన్ని తలకిందులు చేశాను అంతే. ఈ రోజుతో నిత్యకి నీ మీద భయం పోతుంది. గుడ్ బై నచికేత. సూర్య, ఫినిష్ హిమ్ అంటాడనమాట. సూర్య నచికేత హెడ్పై షూట్ చేస్తాడు. కాసేపటికి అంబులెన్స్లో నచికేత శవాన్ని పంపించి సూర్య, రవీందర్ ఇంటికి వస్తారనమాట. శివ, నువ్వు చెప్పేది నిజమేనా? నిత్య నీ చెల్లెలా? నేను నమ్మలేకపోతున్నాను. అవును సిరి, కొన్ని కారణాల వల్ల నాన్న ఈ విషయం ఎవరికీ తెలియకూడదన్నారు. అందుకే నీకు కూడా చెప్పలేదు. ఆ సంగతి వదిలే శివ, నాకు చాలా ఆనందంగా ఉంది. నిత్య స్వయం నా ఆడపడుచు. ఓ గాడ్, నేను నిత్యాన్ని కలిసి వస్తానని నిత్య గదిలోకి వెళ్తుంది సిరి. నిత్య ఇంకా స్పృహలోకి రాకపోవడంతో మీనాక్షి తన పక్కనే కూర్చొని ఉంటుంది. సిరి కూడా అక్కడే కూర్చుంటుంది. ఇంతలో రవీందర్, సూర్య అక్కడికి వస్తారు. రవీందర్ నిత్య దగ్గరికి వెళ్ళి తన తలపై ముద్దు పెట్టుకుంటాడు. మీనా, డాక్టర్ ఏమన్నారు అని అడుగుతాడనమాట. షాక్ వల్ల స్పృహ తప్పింది, కాసేపటికి మెలక వస్తుందని చెప్పారు రవి. నిత్య చేతిని పట్టుకొని ఆప్యాయంగా తన వైపు చూస్తూ ఉంటాడు రవీందర్. రవి, ఆ బుల్లెట్ తగిలిన కానిస్టేబుల్ ఎలా ఉన్నాడు? ఓకే కదా? కంగారుగా అడుగుతుంది మీనాక్షి. మీరు కంగారు పడకండి అత్తయ్య, అవి డమ్మీ బుల్లెట్స్. డమ్మీ బుల్లెట్సా? ఆశ్చర్యపోతుంది మీనాక్షి. అవునత్తయ్య, వాడు జైల్లో ఉన్నా నిత్యకి ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే వాడు ప్రాణాలతో ఉండకూడదని ఇలా ప్లాన్ చేశాం. డమ్మీ బుల్లెట్స్తో ఉన్న గన్ని శశి ద్వారా వాడికి అందేలా చేసి జడ్జి ముందే నిత్యపై అటాక్ చేసేలా ప్లాన్ చేశాం. దాంతో అక్కడే వాడికి మరణశిక్ష పడింది. అంటే వాడు చనిపోయాడా? అవును మీనా, ఇక మన బిడ్డ ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు అని అంటాడనమాట రవీందర్. మామయ్య, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి, నిత్య నేను చూసుకుంటాను. సరే సూర్య. మీనా మార్నింగ్ నుండి ఎవరు ఏమీ తినలేదు, నువ్వు వెళ్ళి వంట సంగతి చూడు అని అంటాడనమాట. సరే అని మీనాక్షి సిరిని తీసుకుని కిచెన్కి వెళ్తుంది. నిత్యకి మెలకు వచ్చి చూస్తుంది. ఆ రోజు జరిగిన సంఘటన గుర్తుకొచ్చి బెడ్ దిగి బయటకు వస్తుంది. అక్కడ మీనాక్షి, సిరి డైనింగ్ టేబుల్ మీద వండిన వంటలు సర్దుతూ కనిపిస్తారనమాట. నిత్యాన్ని చూసిన సిరి తన దగ్గరికి వెళ్ళి నిత్యాన్ని హత్తుకుంటుంది. మీనాక్షి కూడా దగ్గరికి వచ్చి ఎలా ఉంది అని అడుగుతుందనమాట. ఆంటీ, ఈరోజు కోర్టులో జరిగిందంతా నిజమేనా, లేక నేనేమైనా కలగన్నానా, లేదా కలలో ఉన్నానా అని అంటుంది నిత్య. మీనాక్షికి నిత్య పరిస్థితి అర్థమవుతుంది. తన దగ్గరికి తీసుకొని, నువ్వు కలగనట్లేదు నిత్య, ఇది నిజమే, నువ్వు మా బిడ్డవే అని నిత్యను సముదాయిస్తుంది. మమ్మల్ని క్షమించు తల్లి, మా వల్లే నువ్వు ఇన్ని సంవత్సరాలు అనాథగా పెరగాల్సి వచ్చింది అని నిత్యాన్ని పట్టుకొని ఏడుస్తుంది మీనాక్షి. తల్లి స్పర్శ తగలడంతో నిత్య కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అమ్మ అని పిలిచి తను కూడా మీనాక్షిని హత్తుకుంటుందన్నమాట. రవీంద్రన్ వాళ్ళని చూసి ఆనందపడతాడు.
ఆ రోజు రాత్రి భోజనం అయ్యాక నిత్య గదిలోకి వచ్చి కిటికీలోంచి బయటకు చూస్తూ ఉంటుంది. ఏంటి నిత్య ఇక్కడి నుంచి ఆలోచిస్తున్నావు? నా లైఫ్లో జరుగుతున్నది ఏదీ నేను ఊహించలేదు సూర్య. ఇప్పటికి నమ్మలేకపోతున్నాను అని అంటుంది. నమ్మలేనివి జరగడమే జీవితం నిత్య. ఇక నీ లైఫ్లో నచికేత చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నువ్వు వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటాడనమాట. సూర్య వైపు తిరిగి తన్ని కౌగిలించుకుంటుంది నిత్య. ఇదంతా నీ వల్లే సూర్య. అబద్ధంగా నా లైఫ్లోకి వచ్చిన నా జీవితంలోని అసలైన నిజాన్ని నాకు చూపించావు. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుందన్నమాట. భావమర్దల మధ్య ఈ ఫార్మాలిటీస్ అవసరమా అని నిత్య నడుము పట్టుకొని పెదలపై ముద్దు పెడతాడు. మొదటిసారి ఆ ముద్దులోని మాధుర్యం అర్థమవుతుంది నిత్యకి. నిత్య సూర్యకి అడ్డు చెప్పకుండా సహకరించడంతో సూర్య ఆశ్చర్యపోతాడు. సూర్య మొహం చూసి ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు అని అడుగుతుంది నిత్య. ఇంతకుముందు నిన్ను ఎప్పుడు దగ్గరికి తీసుకున్నా నీ కళ్ళలో భయం కనిపించేది, కానీ మొదటిసారి ప్రేమ కనిపిస్తుంది నిత్య అని అంటాడు సూర్య. నిత్య సిగ్గుపడుతుంది. సరే నువ్వు నిద్రపో నిత్య, చాలా నీరసంగా కనిపిస్తున్నావు. నాకు కొంచెం పని ఉంది, చూసుకుని వస్తాను అంటాడనమాట. సరే సూర్య అని అంటుంది. నాన్న, మనం తెలిసిన వాళ్ళందరికీ పార్టీ ఏర్పాటు చేస్తే నిత్యాన్ని పరిచయం చేసినట్టు ఉంటుంది కదా అని అంటాడు శివ. నాకు అదే అనిపిస్తుంది శివ. అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు. పార్టీలో నిత్యాన్ని పరిచయం చేయడం బెటర్. ఆ ఏర్పాట్లు చూడు అని అంటాడనమాట రవీందర్. సరే నాన్న. అనుకున్నట్టుగానే పార్టీ ఏర్పాటు చేసి నిత్యాన్ని తన కూతురిగా పరిచయం చేస్తాడు. ఏంటి రవీందర్, జడ్జి పదవిని కూడా వదులుకున్నారు అని పార్టీలో ఒకరు అడుగుతారనమాట. నాకు ఆ జడ్జి పదవి కంటే విలువైనది నా బిడ్డ. తను నాకు దక్కింది, అది చాలు అని అంటాడు. రవీందర్ మాటలు విన్న నిత్య తండ్రికి తనపై ఉన్న ప్రేమను చూసి మనసులోనే సంతోషపడుతుంది. నిత్య మొహంలో ఆనందం చూసి సూర్య కూడా సంతోషంగా ఉంటుందన్నమాట. పార్టీ పూర్తయిన తర్వాత అందరూ అలసిపోవడంతో ఎవరి గదిలోకి వారు నిద్రపోతారు వెళ్ళి. సూర్య గదిలోకి వచ్చేసరికి గది మొత్తం చీకటిగా ఉంటుంది. లైట్ స్విచ్ ఆన్ చేసి గది చూసి ఆశ్చర్యపోతాడు. గది మొత్తం మల్లెపూల సువాసనతో నిండిపోయింది. బెడ్ పూల అలంకరణతో అందంగా ఉంది. ఎదురుగా నిత్య అన్నమాట. తను ఇష్టపడి కొన్న చీరలో ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది. నిత్య ఏంటి ఇదంతా అని అడుగుతాడనమాట. మీరే చెప్పారుగా, ఒక భార్య భర్తకి ప్రేమతో ఇచ్చే కానుకని నిత్య సిగ్గుపడుతూ నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్న సూర్య అని అంటుందన్నమాట. సూర్య సంతోషంతో నిత్యాన్ని హత్తుకుంటాడు. సారీ సూర్య, చాలా ఇబ్బంది పెట్టాను కదా మిమ్మల్ని అని అంటుంది నిత్య. లేదు నిత్య, నువ్వు నా బంగారానివి అని అంటాడు సూర్య. ఐ లవ్ యూ సూర్య, ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ టూ అండ్ ఐ వాంట్ టు యూ ఫర్ ఎవర్ ఇన్ మై లైఫ్ అని అంటాడనమాట. సో ఇంతటితో ఈ కథ సమాప్తం. కథ నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్.